యేసు ప్రభువు అసలు ఎందుకు, ఏ విషయాన్ని బట్టి కోపపడ్డాడు? ఈ సమయంలో ఆయన తెచ్చుకున్న రోషము మనము ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే, మిక్కిలి సాత్వికుడైనటువంటి ఆయన ఎందుకు అంత రోషం తెచ్చుకుని కోపపడ్డాడు? కారణం ఏంటి అంటే, ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ఆయన కుటుంబానికి ఏమైనా నష్టం జరిగిందా? ఆయన ఎవరైనా ఏమైనా అన్నారా? ఆయనకి ఏమైనా బాధ కలిగిందా? ఏమీ జరగలేదు. కానీ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎందుకు కోపపడవలసినటువంటి అవసరం వచ్చిందంటే, ఆయన తండ్రి ఇల్లు అయినటువంటి దేవుని సంఘము అక్కడ పాడైపోతా ఉన్నప్పుడు, ఆ దేవుని సంఘము నష్టం కలుగుతూ ఉన్నప్పుడు దానిని ఎంత మాత్రము తట్టుకోలేకపోయాడు యేసు ప్రభు. చూడండి, ఆయనకు నష్టం కలిగినప్పుడు, పొడిచినప్పుడు, కొట్టినప్పుడు, నిందించినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఎవరిని ఏమనలేదు. కానీ ఆయన సంఘమైనటువంటి మరి ప్రజలకు నష్టం కలుగుతూ ఉన్నప్పుడు మాత్రము తట్టుకోలేకపోయాడు. కానీ చూడండి, మనం దీనికి భిన్నంగా పనిచేస్తూ ఉంటాం. దేవుడి సంఘము ఏమైపోయినా పర్లేదు, దేవుని కార్యాలు ఏమైపోయినా పర్లేదు, నాకు మాత్రం ఇబ్బంది కలగకూడదు, నన్ను ఎవరు ఏమి అనకూడదు అనుకునే ధోరణిలో పనిచేస్తాం. చూడండి, ఉదాహరణకు ఎవరైనా మన సంఘములో ఉన్నవారు ఒకరి గురించి ఒకరు చెప్తా ఉన్నప్పుడు, పలానా వ్యక్తి ఇలాగా, పలానా వ్యక్తి అలాగా అన్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అవునా అవునా అని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే సంఘానికి బాధ కలుగుతూ ఉందని, సంఘం గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడని మనం ఆ రోజు ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ వ్యక్తిని ఖండించడానికి ప్రయత్నం చేయం. కానీ అదే మనిషి ఏదైనా సందర్భంలో ఎప్పుడైనా మనకేదైనా విభేదం ఏర్పడి మనల్ని ఏమన్నా అంటే ఆ రోజు మాత్రం మనం తట్టుకోలేం, మనం కోపపడిపోతూ ఉంటాం. చూడండి, యేసయ్య ఆలోచన విధానానికి మన ఆలోచన విధానానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆయనకు నష్టం కలిగిన, కష్టం కలిగిన, ఆయన ఎవరు ఎదిరించినా ఎవరిని ఏమనలేదు. కానీ దేవుని సంఘానికి అపాయం కలిగితే మాత్రము ఆయన కొరడా పట్టుకుని ఆయన అందరినీ కూడా బయటికి తరిమి కొట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆలోచన చేయాలి. మనం దేని గురించి కోపపడుతున్నాము అనే దాన్ని బట్టి అసలు మన స్వభావం ఏంటి, మన దృష్టి ఏంటి అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. చూడండి, యేసు ప్రభు మాత్రము దేవుని సంఘం కోసం కోపపడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ భూలోకంలో అత్యున్నతమైనటువంటి గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే, ఈ భూలోకంలో దేవుడు తన స్వరక్తంతో సంపాదించినటువంటి సంఘం. కాబట్టి నువ్వు వెళుతున్న సంఘం పట్ల నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు, నీ సంఘం పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నావు, సంఘంలో నువ్వేం చేయాలి, సంఘ క్షేమం కొరకు నువ్వేం చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములో అనేక అవసరాలు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. కానీ మనందరము కూడా ఎవరో చూసుకుంటారులే, ఎవరిలో చేస్తారులే అనుకుని మనం దేని గురించి కూడా పట్టించుకోం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘం ద్వారా నిన్ను దీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, సంఘం ముందు పాతాళలోక ద్వారాలు నెరవమంటున్నాడు. సంఘము ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఘ ప్రార్థన బట్టి వారి కష్టాల్లోంచి బయటకు వచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ సంఘము బలంగా ఉంటే, నీ సంఘము శక్తితో ఉంటే, నీ సంఘము ప్రార్థించేదిగా ఉంటే, నీ సంఘము ద్వారా దేవుడు నీకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడగలుగుతాడు. నీ పరిస్థితి ఎంత హీనంగా మారిపోయినప్పటికీ కూడా సంఘం ద్వారా దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు. కాబట్టి సంఘాన్ని మనందరము కూడా ప్రేమించి సంఘం కోసం ప్రయాసపడాలి. దేవుని రాజ్యం విషయమే ఇటువంటి భారాన్ని కలిగి ఉన్నాము. దీన్ని బట్టి ఒకసారి మనందరము కూడా ఆలోచన చేయాలి. సంఘముకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు కొరడా పట్టుకుని ఎందుకు అంత ప్రయాసతో పాటుపడుతున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, సంఘమును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించుచున్నట్టే. అందుకే మనకి కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం, యెరూషలేమా
నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటున్నాడు. చూడండి, యెరూషలేమును ప్రేమిస్తే వర్ధిల్లడం ఏంటి అంటే యెరూషలేములో ఉన్న ఆ ప్రాంతాన్ని ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘాన్ని, లేదంటే ఆ ప్రాంతాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాడా? కాదు. ఈరోజు యెరూషలేమునకు సాదృశ్యంగా ఉన్న నీ సమీపంలో ఉన్నటువంటి నీ సంఘాన్ని ప్రేమించు, అప్పుడు నీవు వర్ధిల్లుతావని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన ఏ విషయం గురించి ఈరోజు కోపపడ్డాడు అంటే, ఏ విషయం గురించి రోషం తెచ్చుకున్నాడు అంటే, సంఘం గురించి రోషం తెచ్చుకున్నాడు. సంఘాన్ని ప్రేమించాడు, చివరికి సంఘం కోసం ప్రాణం పెట్టాడు, దేవుని చేత ఘనపరచబడ్డాడు.